అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ కుపుత్రో నభవతి. రచయిత ఎంవిఎల్ఎస్ సరస్వతి గారు. కథలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ నాదొక చిన్న విన్నపం. ఈ కథ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కథలోకి వెళితే, అమ్మ, ఈ నెల నుంచి నేను జీతం ఇంట్లో ఇవ్వను, లోపలికి వస్తూనే అన్నాడు గోపాల్. అలాగే లేరా, టీవీది ఏసీది వాయిదాలు కట్టు చాలు. కొత్తగా కొన్న 50 అంగుళాల టీవీ మీద నుంచి చూపు తిప్పకుండా అన్నది రజని. విసురుగా వచ్చి తల్లి చేతిలో నుంచి రిమోట్ లాక్కొని టీవీ ఆపేశాడు గోపాల్. అమ్మ, నవ్వులాట కాదు, నేను నిజంగా చెప్తున్నాను. ఈ నెల నుంచి నేను జీతం ఇంట్లో ఇవ్వను. నేను అన్నానా నవ్వులాటని? ముందా రిమోట్ ఇవ్వు, సీరియల్ వస్తోంది విసుగ్గా అన్నది రజని. గోపాల్కి కోపం వచ్చింది. తన మాటలని తల్లి నమ్మట్లేదని అర్థమయ్యింది. విసురుగా తల్లి కూర్చున్న సోఫా మీదకి రిమోట్ పడేశాడు. నువ్వు అట్లాగే నమ్మకుండా ఉండు, నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. రేపొచ్చే 1 తారీఖు నుంచి నేనైతే రూపాయి ఇవ్వను. అదెలా కుదురుతుందిరా? కొత్త టీవీ, ఏసీ, సోఫా సెట్ అన్నీ తీసుకున్నాంగా వాయిదాల్లో. నీకు ఉద్యోగం వచ్చిందని నన్ను అడిగి తీసుకున్నారా? నాకు సంబంధం లేదు అన్నాడు కొడుకు. ఏమిట్రా ఆ మాటలు? నిన్నడిగి చదివించామా? నిన్నడిగే నీకు బండి కొన్నామా, సెల్ ఫోన్ కొన్నామా? వాటిలాగే ఇవి కూడా కొన్నాము. అప్పుడే అక్కడికి వచ్చిన రామకృష్ణయ్య అందుకున్నాడు. అది మీ బాధ్యత, నాకు సంబంధం లేదు. నేనైతే మటుకు చెప్తున్నాను, మీరెట్లా కడతారో ఆలోచించుకోండి. నన్నైతే అడగద్దు, అనక చెప్పలేదు అనొద్దు. బాగుందిరా, ఇదేం ధోరణి? అవి కాకపోతే మటుకు ఇంట్లో ఖర్చులుండవా? ఉంటే నా ఉద్యోగం మీదే ఆధారపడి ఉన్నారా? ఇంతకుముందు నా సంపాదన లేకపోయినా బాగానే బతికాం కదా. నేను ఉద్యోగంలో చేరలేదనుకోండి, అంతగా అయితే నా ఖర్చు వరకు ఓ 10,000 ఇస్తాను. కొడుకు మాటలు విన్న రామకృష్ణయ్యకు కోపం వచ్చింది. అంటే నీకు ఆ మాత్రం తిండి కూడా పెట్టలేని స్థితిలో ఉన్నామనుకుంటున్నావా? 10,000తో నీ బాధ్యత తీరిపోతుందా? నీకు ఉద్యోగం వచ్చాకే కదా అమ్మ ఎప్పటి నుంచో అడుగుతోందని ఇంట్లో సామాన్లు అవి కొన్నది. ఆ రోజున నువ్వు మంచి పని చేశావనే అన్నావుగా. ఇవాళ ఏమైందని? ఇవన్నీ నేను కట్టగలనా? నాదేం పోయింది? రేపొచ్చి తీసుకువెళ్ళి పొమ్మంట అన్నిటినీ ఎర్రబడ్డ మొహంతో అన్నాడు తండ్రి. ఏమన్నా చేసుకోండి, మీ ఇష్టం. పోయి హాస్టల్లో ఉన్నా నాకు అంతే అవుతుంది, అంతకంటే ఇచ్చేదైతే లేదు అంటూనే గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు గోపాల్. భార్యాభర్తలిద్దరూ మొహామొహాలు చూసుకున్నారు. ఏమిటండి వీడి ధోరణి? సీరియల్ అయిపోవటంతో టీవీ కట్టేసి లేస్తూ అన్నది రజని. వాడి మొహంలే, ఆఫీసులో ఏదన్నా చిరాకేమో. వదిలేయ్, పోయి టీ తీసుకురా, తలనొప్పి వచ్చింది దెబ్బకి, సోఫాలో కూర్చుంటూ అన్నాడు. నెల గడిచిపోయి 1 తారీఖు వచ్చేసింది. ప్రతి నెలలాగా గోపాల్ జీతం తెచ్చి తల్లి చేతిలో పెట్టలేదు. రజనికి అసలు అంతకుముందు కొడుకుతో జరిగిన సంభాషణ గుర్తులేదు. గోపాల్, ఇవాళ డబ్బులు తీసుకురారా, టీవీ వాయిదా కట్టాలి అన్నది. కొడుక్కి పొద్దున్నే టిఫిన్ కని దోశలు వేస్తూ తల ఆడించాడు గోపాల్. ఆ రోజు ఆఫీస్ నుంచి రావటమే ఆలస్యంగా వచ్చాడు. రజని కొడుక్కి భోజనం పెట్టడానికని కనిపెట్టుకొని ఉన్నది. రామకృష్ణయ్య భోజనం చేసి అప్పటికే పడుకున్నాడు. గోపాల్కి అన్నం వడ్డించింది రజని. అతను మజ్జిగన్నంలోకి వచ్చాక అడిగింది, ఏరా, డబ్బులు తెమ్మన్నాగా తెచ్చావా? తెచ్చాను కదమ్మా, దేవుడి ముందు పెట్టాగా చూడు, చెయ్యి కడుక్కుంటూ అన్నాడు గోపాల్. డబ్బులు తీసుకోవటానికి వెళ్ళిన రజని కనుబొమ్మలు ముడిపడ్డాయి. డబ్బుని చేతిలోకి తీసుకొని లెక్కబెట్టింది. ఏరా, 10,000 ఉన్నాయి అన్నది రజని కొడుకు వైపు చూస్తూ. అంతే ఇస్తానని చెప్పాగా అన్నాడు గోపాల్ మామూలుగానే. రజనికి ఒక్కసారిగా మతిపోయింది. వెంటనే అంతకుముందు కొడుకు ఆ నెల నుంచి 10,000 ఇస్తానన్నాడని గుర్తొచ్చింది. అంటే గోపాల్ నిజంగానే అన్నాడా? ఆమెకి ఏమి చేయాలో అర్థం కాలేదు. అప్పటికే గోపాల్ తన గదిలోకి వెళ్ళిపోయాడు. అయోమయంగా ఆ డబ్బులు చేతిలో పట్టుకొని తమ గదిలోకి వెళ్ళి బీరువాలో పెట్టింది రజని. ఆమెకి నిద్ర పట్టలేదు. ఇదేంటి ఇలా జరిగింది?
కొడుకులో ఈ మార్పు ఏమిటి? ఇప్పటికీ గోపాల్ ఉద్యోగంలో చేరి దగ్గర సంవత్సరం కావస్తోంది. ఎన్నడూ ఇలా జరగలేదు. ఎప్పుడూ తన ఖర్చులకి ఓ 10,000 అట్టిపెట్టుకొని మిగిలిన డబ్బు తెచ్చి తన చేతిలో పెట్టేవాడు. ఆ నమ్మకంతోనేగా వస్తువులన్నీ ఒకటొకటిగా కొంటోంది. రేపు వాడి పెళ్ళైతే కోడలు వచ్చే వేల్టికి ఇల్లు అలంకారం లేని ఆడపిల్లలాగా ఉంటుందని కాదు, లేకపోతే ఇన్నాళ్ళు లేని హంగులు ఇప్పుడు అమర్చాలని తనెందుకనుకుంటుంది? భర్త సంపాదనతో ఇల్లు లోటు లేకుండా గడిచిపోతుంది. కానీ వీటన్నిటికీ డబ్బులు మిగలవే. స్థిమితం లేకుండా ఉన్నది రజనికి. మరో నెల గడిచింది. ఈసారి 1 తారీఖు రాకముందు నుంచే రజనికి బెదురు మొదలైంది. కొడుకు ఎంత ఇస్తాడో ఏమోనని. పైకి అనకపోయినా రామకృష్ణయ్యకి కూడా ఆ ఆలోచన మనసులో ఓ మూల ఉండనే ఉంది. ముందరి నెలలో లాగానే 10,000 తెచ్చి దేవుడి ముందు పెట్టాడు గోపాల్. ఆ రోజు అతను రావటం ఆలస్యమైంది. కానీ రామకృష్ణయ్య మేలుకొనే ఉన్నాడు. రజని కొడుకు ఇచ్చిన డబ్బుని మాట్లాడకుండా తెచ్చి మొగుడు చేతిలో పెట్టింది. ఆ డబ్బు లెక్కబెట్టుకొని ప్రశ్నార్థకంగా కొడుకు మొహంలోకి చూశాడు రామకృష్ణయ్య. ఏమిట్రా 10,000 ఉన్నాయి? అంతే ఇచ్చాను. చెప్పాను కదా అంతకన్నా ఇవ్వలేనని జవాబిచ్చాడు గోపాల్ తన గదిలోకి వెళ్ళబోతూ. అంతే. ఇక రామకృష్ణయ్యకి కోపంతో బీపీ పెరిగింది. అదే ఎందుకని కొడుకుని తీవ్రంగా ప్రశ్నించాడు. ఎందుకంటే ఒకవేళ నేను చచ్చాననుకోండి, చస్తే మీకా 10,000 కూడా రావుగా. అదేంట్రా అంతమాట అనేశావు? దాదాపు ఏడుస్తూ అంది తల్లి. లేకపోతే ఏంటమ్మా, నాకు వేరే ఖర్చుంది, ఇంతకంటే ఇవ్వను అని చెప్పాక కూడా ఈ రాద్ధాంతం. ఆ ఖర్చేంటో మాతో చెప్పి ఏడవచ్చు కదా వెటకారంగా అన్నాడు రామకృష్ణయ్య. ఏడవగలిగేదే అయితే అప్పుడే ఆ ఏడుపేదో ఏడ్చేవాణ్ణి కదా అన్నాడు గోపాల్. ఆ సమాధానంతో చిర్రెత్తుకొచ్చింది రామకృష్ణయ్యకి. మాతో చెప్పలేని ఖర్చులు నీకేమున్నాయిరా? చెప్పలేను అని మీరే అంటున్నారు కదా. నిజమే, చెప్పలేను. మళ్ళీ చెప్తున్నాను, నా జీతంలో నెలకి 10,000 మాత్రమే ఇస్తాను. అది కూడా వద్దు అంటే ఇంట్లోంచి వెళ్ళిపోతాను అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు విసురుగా. నివ్వెరపోయాడు రామకృష్ణయ్య. అంతవరకు కొడుకు ఎప్పుడూ అలా మాట్లాడలేదు, అలా ప్రవర్తించలేదు. ఉన్నట్లుండి అతను అలా ఎందుకు మారాడో కూడా అర్థం కాలేదు ఆయనకి. రజనీ వైపు తిరిగి ఏమిటే వీడు అని మాత్రం అనగలిగాడు. ఏడవలేక నవ్వింది రజని. సందట్లో సమారాధనలా ఆ రోజు రామకృష్ణయ్య బ్యాంకు నుంచి వస్తూ సరుకులు తీసుకొని వచ్చాడు. ఆ మధ్యలో ఎక్కడ పోగొట్టుకున్నాడో తన బ్యాగు పర్సుతో సహా పారేసుకున్నాడు. దగ్గర 50,000తో పాటు రజని కొత్త పట్టు చీరలు, జాకెట్లు తన తమ్ముడి కూతురు పెళ్లి కోసం కొనుక్కొని టైలర్ సిద్ధం చేసి ఇచ్చినవి, బ్యాంకు లాకర్ తాళం చెవి, కొన్ని డిపాజిట్ రసీదులు, ఆయన డ్రైవింగ్ లైసెన్సు వంటివి అందులో ఉన్నాయి. దానితో ఆయన మూడ్ పూర్తిగా ఖరాబయ్యింది. ఇంటికొచ్చి రజనికి ఆ విషయం చెప్పేసరికి ఆమె కూడా సహజంగా చాలా బాధపడింది. ఇద్దరూ బాధపడుతూ కూర్చున్నారు. పోలీస్ రిపోర్ట్ ఇవ్వటం కూడా జరిగింది. కానీ ఈ రోజుల్లో అలాంటివి ఎక్కడ దొరకాలి? కానీ చాలా ఆశ్చర్యం కలిగించేలా సాయంకాలానికి ఆ బ్యాగు పట్టుకొని ఆయన ఎక్కిన ఆటో అతను తిరిగి వచ్చాడు. రామకృష్ణయ్య ఆనందానికి అంతే లేదు. ఒక 100 రూపాయలు అతనికి ఇవ్వబోయాడు. అతను వద్దని వెళ్ళిపోయాడు. ఆ విషయం గోపాల్కి చెప్తే అతను చిరాకు పడ్డాడు. మీకు అతను కనీసం 1,00,000 రూపాయల వస్తువులు వెనక్కి ఇచ్చాడు, 1,000 రూపాయలన్నా ఇవ్వాల్సింది. అంత సొమ్ము వెనక్కి తెచ్చిన అతనికి 100 రూపాయలా ఇచ్చేది? నీకేం నాయనా చెప్తావు, డబ్బు విలువ తెలియట్లేదు. అయినా పోలీస్ రిపోర్ట్ ఇచ్చాంగా, వాడు తేకపోయినా పోలీసులు పట్టేసేవాళ్ళు. అసలు ఆ భయంతోనే వాడు వెనక్కి వచ్చాడేమో. చచ్చ, ఏంటి నాన్న, ఎవరన్నా మనకి సాయం చేస్తే కనీసం వాళ్ళ మంచితనాన్నన్నా గుర్తించరు. అంటే ఏంటి నీ ఉద్దేశం? వాడికి జీవితాంతం కృతజ్ఞులమై ఉండాలనా? మన వస్తువులు ఇచ్చాడు, మనం డబ్బులు ఇచ్చాము, తీరిపోయింది. అలా కాకపోతే ప్రతి అడ్డమైన వాడికి మనం కృతజ్ఞత చూపించటానికే మన జీవితకాలం సరిపోదు. ప్రతి సహాయానికి ఓ ధర ఉంటుంది, అది చెల్లిస్తే సరి. నాకు తెలుసు మీరింతకంటే ఆలోచించరని, చాలాసార్లు చూశాను. అందుకే నా నిర్ణయాలు నేను తీసుకున్నాను అంటూ లోపలికి వెళ్ళిపోయాడు గోపాల్.
భుజాలెగరేశాడు రామకృష్ణయ్య. మరలా మొదటి తారీఖు వస్తోంది. ఈసారి రామకృష్ణయ్య గోపాల్ని వదలదలుచుకోలేదు. 1వ తారీఖున అతను ఆలస్యంగా రావటానికి కారణం ఏమిటి? ఈసారి తనే తేల్చుకోవాలి. అందుకే 1వ తారీఖు గోపాల్ ఆఫీస్కు చేరి అతను బయటకు వచ్చిన దగ్గర నుంచి అనుసరించాడు రామకృష్ణయ్య. ఆయనకు తను చేస్తున్న పని నచ్చలేదు, కానీ మరో దారి లేదు కదా. కొడుకు స్నేహితులని అడగవచ్చేమో, కానీ అది అతని పరువుని అణగదొక్కేస్తుంది. రామకృష్ణయ్య అనుకున్నట్లు గోపాల్ ఏ పబ్బుకి బారుకి వెళ్ళలేదు, ఏ స్నేహితులని కలవటానికి పోనూలేదు. అతను తిన్నగా ఆఫీస్ వదలగానే అక్కడికి ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కాలనీకి వెళ్ళాడు. ఎక్కడా వెతుక్కోకుండా తిన్నగా ఒక ఇంటి దగ్గరకు వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాడు. చాలా అందంగా ఉన్న ఒక అమ్మాయి వచ్చి తలుపు తీసింది. అప్రయత్నంగా తన చేతిలోని సెల్ ఫోన్తో ఆ అమ్మాయిని ఫోటో తీశాడు రామకృష్ణయ్య. ఈలోగా గోపాల్ ఏదో అనటం, ఆ అమ్మాయి నవ్వుతూ లోపలికి దారి తీయటం జరిగిపోయింది. గోపాల్ ఆమె వెంటే వెళ్ళి తలుపు వేసేశాడు. రామకృష్ణయ్యకి తల తిరిగిపోయింది. కలలోలా ఇంటికి చేరాడు. ఎదురు చూస్తున్న రజనికి జరిగిన విషయాలన్నీ చెప్పాడు రామకృష్ణయ్య. కొంపదీసి ఆ పిల్లని వీడుగాని ప్రేమించాడంటారా? పెళ్ళైపోయి ఉంటుందా? వాడట్లా ఎందుకు చేస్తాడు మనకు చెప్పకుండా? ఏది ఏమైనా మనం అనుకున్న దానికంటే గ్రంథసంగుడే నీ కొడుకు. మనం ఒప్పుకోమనేమో, అయినా చెప్తే కదా తెలిసేది. ఆ అమ్మాయితో వీడికి ఏంటి సంబంధం? ఆలోచించిన కొద్దీ బుర్ర వేడెక్కిపోతోంది ఇద్దరికి. ఆ రోజు గోపాల్ రాగానే విషయం తేల్చుకోవలసిందే అనుకున్నారు. వీళ్ళింకా ఈ తర్జన పర్జన నుంచి పూర్తిగా తేరుకోకముందే తలుపు చప్పుడైంది. గేట్ తీసుకొని వచ్చాడు గోపాల్. వీళ్ళిద్దరినీ చూసి ఒక నవ్వు నవ్వాడు. ఏమ్మా, ఇంకా పడుకోలేదు? ఇవాళ నాకు ఆలస్యం అవుతుందని తెలుసు కదా. డబ్బులు తెచ్చాలే, పొద్దున్నే ఇస్తా తల్లివైపు చూస్తూ అన్నాడు. పద, అన్నం తిందువు కానీ. రజని లేవబోయింది వడ్డించటానికి. నువ్వాగు రజని, నువ్విలా కూర్చోరా, రామకృష్ణయ్య గంభీరంగా అన్నాడు. ఇప్పుడు చెప్పు, జరుగుతున్నదేమిటి? ప్రతి నెల నువ్వు 1వ తారీఖున టెన్షన్గా వెళ్ళి డబ్బులిస్తున్న ఆ అమ్మాయి ఎవరు? ఒక్కసారిగా షాక్ అయ్యాడు గోపాల్. ఆ విషయం మీకెలా తెలిసింది? ఎలాగోలా తెలుసుకుంటే తెలిసింది. ఇంతకీ విషయం చెప్పు, ఎవరు ఆ అమ్మాయి? ఆమెకి నువ్వు డబ్బులు ఎందుకు ఇస్తున్నావు? గోపాల్కి అర్థమైంది. ఇవాళ విషయం అటో ఇటో తేల్చటానికే వాళ్ళిద్దరూ సిద్ధపడ్డారని, అందుకే తన కోసం కాచుకొని ఉన్నారని. అసలు జరిగిందేంటో చెప్పు. ఈ నిమిషం వస్తుందని ప్రతి నిమిషము అనుకుంటున్నాను. తీరా వస్తే ఎలా మీతో చెప్పాలో తెలియట్లేదు నాన్న. అమ్మా, నువ్వు కూడా విను. నా వల్ల ఓ భయంకరమైన తప్పు జరిగిపోయింది. శ్రోతల గుండెలు జారిపోయాయి. ఏమిట్రా అది? రజని భయంగా అంది. 4 నెలల క్రితం ఆఫీస్లో ట్రైనింగ్ అయిపోయేసరికి చాలా ఆలస్యమైంది. బండిలో గాలి తగ్గి ఆఫీస్లోనే వదిలేయాల్సి వచ్చింది. క్యాబ్ దొరకలేదు. లిఫ్ట్ ఇచ్చేందుకు ఎవరూ లేరు. గతిలేని పరిస్థితిలో ఒక్కడినే నడుచుకుంటూ వస్తున్నాను. నిద్ర తూలుకొస్తోంది. ఆ సమయంలో వెనక నుండి వచ్చి గుద్దబోయిన లారీని నేను గమనించనే లేదు. పక్కనే ఉన్న ఒకతను చూసి పెద్దగా కేక పెడుతూ నన్ను పక్కకి లాగాడు. కానీ అదే ఊపులో అతను లారీ కిందకు వెళ్ళిపోయాడు. లారీ వెళ్ళిపోయింది. రజని, రామకృష్ణయ్యలు ఆ భయంకర దృశ్యాన్ని ఊహించుకొని విలవిలలాడిపోయారు. నా కళ్ళ ముందే అతను విలవిలా కొట్టుకుంటున్నాడు. ఇంచుమించు చచ్చి బతికిన నేను షాక్లో ఉన్నాను. అతని దగ్గరకు ఎలా వెళ్ళానో కూడా గుర్తులేదు. మా ఇల్లు ఈ వీధిలోనే అని వేలెత్తి చూపించి ఏదో చెప్పబోతూ ఉండగా అతని ప్రాణాలు పోయాయి. జనం చుట్టూరా మూగారు. అతన్ని గుర్తుపట్టిన వాళ్ళు పరిగెత్తుకు వెళ్ళి వాళ్ళని పిలుచుకొని వచ్చారు. తల్లి, తండ్రి, చెల్లి, వాళ్ళ దుఃఖం నేను వర్ణించలేను. చూసిన వాళ్ళందరూ వాళ్ళల్లో వాళ్ళు గోలగోలగా చెప్పుకుంటున్నారు. నన్ను రక్షించబోయి అతని ప్రాణాన్ని వదిలేశాడని. మాకు దిక్కెవరని ఏడుస్తున్న వాళ్ళని వదిలేసి నిద్రలోలా నడుచుకుంటూ ఇంటికొచ్చేశా. కానీ నా అంతరాత్మ నన్ను వదలలేదు. నిజమే, జరిగిన దానిలో నా ప్రమేయం ఏమీ లేదు. కానీ నైతికంగా నేను ఆ కుటుంబం పట్ల బాధ్యత ఉందనుకున్నాను. గోపాల్ భుజం తట్టాడు రామకృష్ణయ్య. మర్నాడు వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ పరిస్థితి అర్థమయ్యింది. ఆ ఇంట్లో ఉన్న ఏకైక సంపాదనాపరుడు వాళ్ళ కొడుకు.
అతనే నా కోసం ప్రాణత్యాగం చేసింది. తల్లిదండ్రులకి ఆధారం అతనే. చెల్లి పెళ్లి చేయాల్సింది అతనే. వాళ్ళు చాలా పేదవాళ్ళు. అతనికి కూడా ఉద్యోగం 1 నెల క్రితమే దొరికిందట. కేవలం 1 జీతమే తీసుకున్నాడట. మొదటి నెల జీతం అందగానే ఊర్లో ఉన్న అందరినీ తెచ్చుకొని ఆ ఇంట్లో కాపురం పెట్టాడట. ఆ తల్లిదండ్రులు కొడుకు మీది ఆశలు చెప్తుంటే నా వలన వాళ్ళు కోల్పోయినదేమిటో నాకు అర్థమైంది. కేవలం కొడుకునే కాదు, వాళ్ళ భవిష్యత్తుని. గోపాల్ కంఠం బరువెక్కింది. రజనీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నిజానికి నేను చనిపోయి ఉంటే అతను బతికేవాడేగా. అప్పుడు ఆ తల్లిదండ్రుల శోకం మీదే అయ్యేదిగా. ఆర్థికంగా నా అండ లేకపోయినా బతకగలరు మీరు. కానీ నిరుపేదలైన వాళ్ళకి జీవనాధారమైన కొడుకు చనిపోయాక దిక్కెవరు? అతని చెల్లి పెళ్లి చేసేదెవరు? అందుకే నేను వారి కొడుకును కాలేకపోయినా అతడి బాధ్యతలను తీసుకున్నాను. బరువెక్కిన గుండెతో రామకృష్ణయ్య అన్నాడు. ఒరేయ్, ఈ సంగతి చెప్పకుండా మా దగ్గర ఎందుకు దాచావు? కొద్దిలో నేను కృతజ్ఞుడిని అయిపోయేవాడిని కదరా. అవునురా, మాకు చెప్తే మేము ఆ కుటుంబానికి తోచిన సాయం చేసేవాళ్ళం కదా, రజని అంది. చెప్పాలనే అనుకున్నాను. కానీ ఈ విషయం విన్నాక నేను ఆలోచించినట్లు మీరు ఆలోచిస్తే పర్వాలేదు. లేకపోతే మొన్నోసారి ఆటో అబ్బాయి పోగొట్టుకున్న మీ సంచి నిజాయితీగా తెచ్చిస్తే 100 రూపాయలు ఇవ్వటమే చాలా గొప్ప అన్నట్లు మీరు మాట్లాడటం చూశాను. ఇంతకుముందు కూడా డబ్బు విషయంలో, దాన్ని ఇతరుల మీద ఖర్చు పెట్టే విషయంలో మీ అభిప్రాయాలని చూశాక నాకెందుకో మీరు దీనికి ఒప్పుకోరు అనిపించింది. ఏ సహాయానికైనా ధర కట్టే మీరు నా ప్రాణం కాపాడిన అతని ప్రాణానికి ఏ 10,000 20,000 విలువ కట్టి వాళ్ళ మొహాన కొట్టమంటారని భయం వేసింది. అది న్యాయం కాదు. అది నా వల్ల కాదు. అందుకే నాకు న్యాయం అనిపించింది చేసి వాళ్ళ బాధ్యతను నేను స్వీకరించాను. కొడుకుని కౌగిలించుకున్నాడు రామకృష్ణయ్య. చాలా మంచి పని చేశావురా నాన్న. చిన్న చిన్న విషయాలలో కాపీనంకి పోతామేమో, మధ్యతరగతి మనుషులం కనుక. కానీ మా ప్రాణానికి ప్రాణమైన నీకు ప్రాణభిక్ష పెట్టిన దేవుడి విషయంలో వేరేగా ఆలోచిస్తామని అసలు ఎలా అనుకున్నావురా? ఇదేనా నువ్వు మమ్మల్ని అర్థం చేసుకుంది? సరేలే, పద వాళ్ళని కలుద్దాము. అవునరా, వాళ్ళని మనతోనే ఉండమందాం. నీ ప్రాణాన్ని కాపాడిన అతను, అతని తల్లిదండ్రులు మాకు కూడా దేవుళ్ళే. వాళ్ళ బాధ్యత మాది కూడా. అతని చెల్లెలికి తల్లిదండ్రులకి ఇష్టమైతే నువ్వు ఆమెనే పెళ్లి చేసుకో. వారి ఆ బాధ్యత తీరుతుంది. ఇక కొడుకువైనా అల్లుడివైనా నువ్వే అయ్యి వాళ్లను జీవితాంతం చూసుకోవచ్చు అంది తల్లి. ఇది మంచి ఆలోచన గోపాల్. సామాన్యంగా కుమాత నభవతి అంటారందరూ. కానీ ఒరే గోపాల్, అందరూ నీ అంత మంచి మనసు, సాటివారికి సాయపడాలనే తపన, న్యాయాన్యాయం విచక్షణ ఉన్న కొడుకులే ఉంటే కుపుత్రో నభవతి అనొచ్చురా. కొడుకుని అక్కున చేర్చుకుంటూ నీళ్లు నిండిన కళ్ళతో గర్వంగా అన్నాడు రామకృష్ణయ్య. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.